వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. సోషల్ మీడియాలో వెనుకబడి ఉండటమే టీ కాంగ్రెస్కి శాపమైందా? సోషల్ మీడియాతో కాంగ్రెస్ని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందా? గులాబీ పార్టీ ఎత్తుల్ని తిప్పికొట్టే వ్యూహమే హస్తం పార్టీ వద్ద లేకుండా పోయిందా? బలమైన ప్రభావం చూపించగలిగే సోషల్ మీడియాతో మున్ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించనుందా? తెలంగాణలో దాదాపుగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను ఎదుర్కొనేందుకు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తంటాలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఈ లోపాన్ని అసెంబ్లీ సమావేశాలు బయటపెట్టాయి. తమ పార్టీకి చెందిన లీడర్ ఓ స్టేట్మెంట్ ఇస్తే అది నిజమని నమ్మించేందుకు సోషల్ మీడియా చకచక కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తూ పోస్టులు పెట్టేస్తే వైరల్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. అదే సమయంలో ప్రభుత్వం చెప్పే అంశాలు, నిజాలు, డాక్యుమెంట్లు ప్రజల్లోకి వెళ్లలేదు. దీనికి కారణం కాంగ్రెస్ సోషల్ మీడియా బలహీనంగా ఉండడమే అంటున్నారు పరిశీలకులు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ చాలా కాలంగా బలహీనంగానే ఉంది. జాతీయ స్థాయిలోనూ ఇదే పరిస్థితి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సోషల్ మీడియాలో తమ అభివృద్ధిని చూపుతుంటే కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో వైఫల్యాలను ఎత్తి చూపడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అదే పరిస్థితి. బీఆర్ఎస్ ఓడిపోయిన సోషల్ మీడియాలో బలంగా ఉంది. కాంగ్రెస్ మాత్రం సోషల్ మీడియాలో బలహీనంగా ఉంది. బీజేపీకి ధీటుగా బీఆర్ఎస్ సోషల్ మీడియాను బలోపేతం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో బాగా తెలుసు. అందుకే ఆయన మొదటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఊహించని విధంగా బలపరుస్తూ వచ్చారు. దానిపై చాలా పెట్టుబడి పెట్టారు. దేశ విదేశాల్లో సోషల్ మీడియా సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓ అంశాన్ని ట్రెండ్ చేయాలనుకుంటే ఇట్టే చేస్తుంది. కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఎపిసోడ్ దీనికి ఉదాహరణ. అనుకుంటే తాము అనుకున్న టాపిక్ను ట్రెండింగ్లో ఉంచగలరు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థీకృతంగా తమ సోషల్ మీడియా సైన్యాన్ని బలపరుచుకోవడం వల్ల ఇప్పుడు విపక్షంలోకి వెళ్లినా పెద్దగా నష్టం జరగడం లేదు గులాబీ పార్టీకి. బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందు తేలిపోతున్న కాంగ్రెస్ బలం పెంచుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇప్పుడు పొలిటికల్ జనరేషన్ వేరుగా ఉంది. ఏది మంచో చెడో నిర్ణయించుకునే స్థితిలో నేటి తరం లేరు. పైగా వారికి ఫ్యాక్ట్ చెక్ చేసే తీరిక లేదు. నిజమో అబద్ధమో సోషల్ మీడియాలో వచ్చేదే నమ్ముతున్నారు. అందుకే రాజకీయ పార్టీలు సోషల్ మీడియా సైన్యాలను పెంచుకుంటూ పోతున్నాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సోషల్ మీడియా వ్యవస్థ కనిపించడం లేదు. ఇదే అధికార పార్టీకి పెద్ద మైనస్గా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ అనని మాటలను సైతం విస్తృతంగా ప్రచారం చేశారు. దీని వెనుక బీఆర్ఎస్ ఉందన్న వార్తలు వినిపించాయి. కానీ ఆ ప్రచారాలను ఖండించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్పై కోపంతో కొంతమంది టీడీపీ సానుభూతి పరులు పనిచేశారు. బీఆర్ఎస్తో వాదనలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ వైపు నుంచి సరైన సోషల్ మీడియా పోరాటమే కనిపించలేదు. ఆ లోపం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వాయిసే ఎక్కువగా వైరల్ అవుతోంది. కానీ కాంగ్రెస్ నేతలు చెబుతున్న విషయాలు మాత్రం వైరల్ కావడం లేదు. సోషల్ మీడియాను బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్కు ముఖ్యం. సోషల్ మీడియాలో ప్రచారాలకు నియంత్రణ లేదు. ఎక్కువ ఎవరు ఏది నమ్మితే అదే నిజం. అందుకే నిజాన్ని కూడా నమ్మించడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. ప్రజలే తెలుసుకుంటారు అని నింపాదిగా ఉంటే అబద్ధమే నిజమవుతుంది. సోషల్ మీడియా ప్రభావం రాజకీయాల్లో పెరిగిన తర్వాత ఎన్నో ఇలాంటివి జరిగాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా తన సోషల్ మీడియాను బలోపేతం చేసుకోవాలన్న వాదన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. 2014, 2019 కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో సామాజిక మాధ్యమాల కీలక పాత్ర కొట్టిపారేయలేనిది.
ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియా కార్యకర్తలు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలోనే పనిచేస్తుంటారనే ప్రచారం కూడా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన ఇతర రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం మొదలుపెట్టాయి. ఆ దిశగా బీఆర్ఎస్ లాంటి పార్టీలు బాగా సక్సెస్ అయ్యాయి. కాంగ్రెస్ అటు జాతీయ స్థాయిలో సోషల్ మీడియా విషయంలో పోటీ పడలేకపోతోంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఢీకొట్టలేకపోతున్నా ఎన్నికల యుద్ధంలో మాత్రం మట్టి కరిపించేసింది. కాంగ్రెస్ కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. అసెంబ్లీలో కూడా సంఖ్యాబలంతో గట్టిగానే పోరాడుతోంది కాంగ్రెస్. అయితే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ను ఎదుర్కోకపోతే అది భవిష్యత్తులో చాలా ప్రమాదం అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే రేవంత్కు సీఎం పదవి దక్కడంపై సీనియర్లు రగిలిపోతున్నారు. నిజానికి తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రిజల్ట్ ముందెవరూ ఊహించలేదు. తెలంగాణ ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి చేరక ముందు కాంగ్రెస్లో గ్రూపులు ఉండేవి. ప్రస్తుతం సీనియర్లుగా చెప్పుకుంటోన్న బృందంలో కూడా విభేదాలు ఉండేవి. రేవంత్, ఆయనతో పాటు కొందరు చేరాక ఆ అంతర్గత గొడవలు కాస్త రేవంత్ గ్రూప్ వర్సెస్ ఇతర గ్రూపులు అన్నట్టు మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా పాత గొడవలన్నీ పక్కన పెట్టి అధికారాన్నే టార్గెట్గా రేవంత్ కొనసాగడంతో పాటు ప్రభుత్వం స్థాపించారని విశ్లేషకులు అంటున్నారు. కృషి పట్టుదలతో ప్రభుత్వాన్ని స్థాపించారు, కానీ ఈ గ్రూపులతో ఎంపీ ఎన్నికల వరకు అధికారాన్ని నిలుపుకోవడం అనేది కత్తి మీద సామేనని పరిశీలకులు అంటున్నారు. ఇటువంటి తరుణంలో రేవంత్ గ్రూపు సీనియర్ల మధ్య గొడవలు పెట్టేందుకు బీఆర్ఎస్ గట్టి ప్లాన్ చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ సర్కారును కూల్చే వ్యూహాన్ని కూడా గులాబీ పార్టీ అమలు చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చి తర్వాత దూకుడుగా దూసుకుపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కరెంటు, కాళేశ్వరం అవినీతిపై ఫోకస్ చేశారు. కేబినెట్ మీటింగ్ పెట్టడం, ప్రజా దర్బార్ పేరుతో తానే ప్రజల నుంచి స్వయంగా సమస్యలు, అర్జీలను తీసుకోవడం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలను సైతం సిద్ధం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి చేసిన నేతల లెక్కలు ప్రజలకు తెలియజేసి ఖచ్చితంగా అవినీతి పరులకు శిక్ష పడేలా చేస్తామని రేవంత్ చెప్పారు. చెప్పినట్లే లెక్కలు బయటకు తీస్తున్నారు. ఈ తరుణంలో రేవంత్ను బదనాం చేసేందుకైనా బీఆర్ఎస్ సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకోనుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో బలం పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందులోనూ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఫండ్స్కు ఇబ్బంది లేదు. బలమైన టీంలను ఏర్పాటు చేసుకోవడం చిటికలో పని. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. చూడాలి మరి టీ కాంగ్రెస్ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అన్నది. నేటి రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయానికి సోషల్ మీడియానే ప్రధాన కారణం. ఏ చిన్న వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకునే రోజులు వచ్చేశాయి. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ బలం పెంచుకుంటుందా, ప్రతిపక్షాల్ని ధీటుగా ఎదుర్కొంటుందా అన్నది కాలమే తేల్చాలి.